నల్గొండలోని మిర్యాలగూడలో ఆటో కార్మికులు బంద్ నిర్వహించారు. బంద్లో భాగంగా సాగర్ రోడ్డులో ఫ్లైఓవర్ వద్ద ఆటో కార్మికులు నడి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేసి ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి వారు వినతి చేశారు. చనిపోయిన 26 మంది ఆటో కార్మికుల కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7 లక్షల మంది ఆటో కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఆటో కార్మికులు. తెలంగాణ ఆటోమోటార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిని, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిని నేను. ఈరోజు మనకు తెలంగాణలో రెండవ ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసింది. సోనియా గాంధీ గారి పుట్టినరోజు గిఫ్ట్ సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేసినందుకు మహిళలకు, ఆటో కార్మికులు, క్యాబ్ కార్మికులు మరియు కార్ల వాళ్ళు వీళ్ళు అంతా జీపుల వాళ్ళు వీళ్ళందరూ చాలా నష్టపోతున్నారు. నేటి వరకు 67 రోజులు అవుతుంది ఈ పథకం అమలు చేసి. నేటి వరకు 26 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 20 మంది ఆత్మహత్య చేసుకుంటే 6 హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. వీరందరికీ ఇవి ప్రభుత్వ హత్యలుగా మేము అనుకుంటున్నాం. ప్రభుత్వం తెచ్చినటువంటి ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకం వల్లనే ఈ హత్యలు జరిగినాయి. వీరికి రోజు కుటుంబం గడవక రోజు ఇంతకుముందు గతంలో 1500, 1000 రూపాయలు 1500 దొరుకున్న వారు నేడు 300 రూపాయలు కూడా రావడం కష్టం అయిపోయింది. వీరికి జీవన భృతి వెళ్ళకనే వీరందరూ ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి వీరి కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి. మరియు ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలి. రద్దు చేయని అంటున్నారు. రద్దు చేయని పక్షంలో నెలకు 15,000 రూపాయల నష్టపరిహార భృతి కింద ఆటో కార్మికులందరికీ అందజేయాలి. మరియు రోడ్డున పడ్డటువంటి ఆటో కార్మికులను ఆదుకోవాలి. ఇప్పుడు నేటికి 67 రోజులైంది. మరి దాదాపు చాలా ఆటోలకు ఫైనాన్సులు ఉన్నాయి. ఫైనాన్స్ వారు వచ్చి ఫైనాన్స్లో కట్టలేదు కాబట్టి ఫైనాన్స్లో గుంజుకోబోతున్నారు. ఫైనాన్స్ వారికి మారటోరియాన్ని విధించాలి. మరియు ప్రభుత్వం ఈ రకంగా మా యొక్క మేనిఫెస్టోలో పెట్టినటువంటి మీరు అన్ని డిమాండ్లు నెరవేర్చాలి. మరియు మన ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులను రోడ్డున పడ్డటువంటి వారిని అందరినీ ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.